మరి పక్షపాతంతో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, మీరు రండి స్వస్థపరచండి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఊరికే మాట మాత్రం చెలవిస్తాడు. వెంటనే ఆయన దాసు ఇంటికి వచ్చేసరికి పక్షపాతంతో ఉన్న మనిషి లేచి కూర్చోతాడు. అంటే యేసుక్రీస్తు నామంలో అంత శక్తి ఉంటున్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువా మీరు స్వస్థపరిచే దేవుడు అంట కదా. ఆయన చూడండి, కుంటివాని, గుడ్డివాని, ఊచు చేతులు గలవాని, చాంద్రపు రోగులను, సమస్త మనుషులకి ఏ రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నిటిని స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు నామం. ప్రార్థన చేసుకోవాలా, యేసు ప్రభా దేవాని నామంలో ప్రార్థన చేస్తున్నాను, నాకు ఈ షుగర్ను తీసే ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామం ప్రార్థన చేసుకుంటామో దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నమ్మండి, ప్రార్థన చేస్తాను, ఏం కాదు లేకపోతే ఒక్కొక్కటి కంట్రోల్ కొండు. షుగర్ కంట్రోల్ చెప్పింటారు వాళ్ళు, మన షుగర్కి ఏం లే, వాళ్ళు ఇప్పుడు కంట్రోల్లో ఉంటారు. కంట్రోల్ అంటే అది ఏం చేయదు. షుగర్ అనేది అందరికి ఉంటుంది, అది చాలా ప్రశ్న. ప్రార్థన చేస్తా. ఏం పేరు? నాగేంద్ర రాధా. పిల్లలు ఉన్నారా? నా పినమైన తండ్రి నాగేంద్రను జ్ఞాపకం చేసుకున్నాము, అలాగే ప్రభా తన భార్యను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంటున్నాం. చూస్తే చిన్న వయసు 35 సంవత్సరాలు ప్రభా, మరి షుగర్తో ఉంటున్నాడు. ఈ లోకంలో దేవా మీరు అనేకులను స్వస్థపరిచారు. కుంటివాని, గుడ్డివాని, ఊచు చేతులు గలవాని, చాంద్రపు రోగులను, చనిపోయిన వారిని కూడా లేపారు. దేవా మరి షుగర్తో బాధపడుతూ ఉన్నాడు, హాస్పిటల్ కూడా పోయొచ్చారు ప్రభా. కానీ పరమ డాక్టర్ ప్రభు యేసుక్రీస్తు, ఆయన సమస్త రోగాలను స్వస్థపరిచే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు నామమున ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాము. దేవ స్వస్థానికించడం ప్రార్థిస్తాము. కనికరించండి దేవ, తనలో ఉంటున్న బలహీనతను, దేవ అనారోగ్య పరిస్థితిని మీరు స్వస్థపరచండి. ఈ ఇంటికి రక్షణ దయచేయండి దేవ, బిడ్డలకు మారుమనసు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించండి వేడుచున్నా తండ్రి. సరే ప్రేదలాడు ఏం కాదు, అట్లా ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా నీకు దేవుడు బాగు చేస్తాడు. నీకు ఏ